త్వరలో జరగనున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బరిలో దిగనున్న 3 ప్రధాన పార్టీలు మళ్లీ మాగంటి కుటుంబ సభ్యులకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? బీజేపీ పరిస్థితి ఏంటి? ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అనివార్యమా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నగరంలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్యానందిత 2024 ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మృతి చెందడంతో మే నెలలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్యానందిత సోదరి నివేదితకు ఓటమెదురైంది. ఆమె మరణంతో మేలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నారాయణ్ శ్రీ గణేష్ గెలిచారు. తాజాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో మళ్లీ ఉప ఎన్నికలు జరగవలసిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యాక 6 నెలలలోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ ప్రాంతం పునర్విభజన అనంతరం 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. తొలుత ఎమ్మెల్యేగా దివంగత పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. అయితే 2014 నుంచి మాగంటి గోపీనాథ్ హవా నడిచింది. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు. వాస్తవానికి విష్ణువర్ధన్ రెడ్డి గత ఎన్నికల ముందు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహారుద్దీన్ పోటీ చేసి మాగంటి గోపి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014లో 3వ స్థానంలో నిలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2018లో 68,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023లో అజహారుద్దీన్ కు టికెట్ ఇస్తే ఆయన 16,000 ఓట్ల తేడాతో గోపీనాథ్ చేతిలో పరాజయం చవిచూశారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి కనీసం పోటీ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఉప ఎన్నికొస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డిని నిలుపుతారా లేక మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారా అనేది చూడాలి. కాంగ్రెస్ నుంచి అజహారుద్దీన్ మళ్లీ పోటీకి దిగుతారా అనేది కూడా ఆసక్తికరం. ఒకవేళ అధికార పార్టీ కావడం, దశాబ్దాల అనుబంధం, బలమైన అభ్యర్థి అయిన నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుని టికెట్ ఇస్తారా, బీఆర్ఎస్ నుంచి విష్ణు బయటకు వస్తారా అనేది కూడా చూడాలి. ఇక మరోపక్క బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డికి మరల టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఉప ఎన్నికలు హైదరాబాద్ పరిధిలోనే అవుతాయి. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సాంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే తెలంగాణలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం పాలైనా పోటీ జరిగింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నిక జరగడం ఖాయంగా తెలుస్తోంది. ఇక మరోపక్క ఈ ఉప ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2018, 2023లో బీఆర్ఎస్ గెలుపొందిన ఈ స్థానంలో ఎలాగైనా తమ పార్టీల బలం నిరూపించుకోవాలని అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఉప ఎన్నికలు జరిగి దాదాపు 1.5 సంవత్సరం కాలమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాల పనితీరుపై ప్రజల అభిప్రాయం ఏంటి అనేది కూడా వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే గత 2 పర్యాయాలు ఈ స్థానం సొంతం చేసుకుంటూ వస్తోంది. దీంతో వారు మరల విజయంపై ధీమాగా ఉంటారని తెలుస్తోంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఉన్న ఈ కంటోన్మెంట్ లో ఆయా పార్టీల భవితవ్యం త్వరలో తేలనుంది.